నమస్కారం. ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. గుడికి వెళ్లగానే దేవుడి చుట్టూ తిరగడం మనందరికీ అలవాటే కదా. కాని అసలలా ఎందుకు తిరుగుతామో, దాని వెనుక ఉన్న సైన్సేంటో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజు మనం ఆ ప్రదక్షిణ గురించే మాట్లాడుకోబోతున్నాం. దీని వెనుకున్న ఆధ్యాత్మిక నియమాల దగ్గర్నుంచి మైండ్ బ్లోయింగ్ అనిపించే సైంటిఫిక్ రీజన్స్ వరకు ప్రతి ఒక్క విషయాన్ని ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. సరే, ఈ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామంటే ప్రదక్షిణ అంటే ఏంటి, దాని నియమాలు, వెనుకున్న ఆధ్యాత్మిక కారణాలు, అలాగే మనం ఆశ్చర్యపోయే కొన్ని సైంటిఫిక్ థియరీలు, ఇవన్నీ వరుసగా ఒక్కొక్కటిగా చూద్దాం. 1వ భాగం ప్రదక్షిణ అనే కళ. అసలీ ప్రాసెస్ ఎలా మొదలవుతుందో చూద్దాం. మనం సాధారణంగా గుడికి వెళ్ళగానే దర్శనం చేసుకుంటాం కదా, ఆ తర్వాత వెంటనే చేసే పనేంటి? గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. అది చెప్పులు లేకుండా. ఒక పక్క కర్పూరం వాసన పీల్చుకుంటూ, ఇంకో పక్క గంటల శబ్దాలు వింటూ అలా నడుస్తుంటే మనసుకు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో కదా. అసలీ ప్రదక్షిణ అంటే ఏంటి? సంస్కృతంలో దీని అర్థం కుడివైపుకు కదలడం. గ్రంథాల ప్రకారం చూస్తే ఇది కేవలం ఒక నడక కాదు, మనలో ఉన్న ఇగోను అంటే ఆ అహంకారాన్ని వదిలించుకుని దైవికమైన పాజిటివ్ ఎనర్జీని ఫీల్ అవ్వడానికి చేసే ఒక పవిత్రమైన ధ్యానం లాంటిదన్నమాట. 2వ భాగం ఈ పవిత్రమైన నడక వెనక ఉన్న నియమాలు. అంటే ఇది కేవలం క్యాజువల్గా చేసే నడక కాదు, దీనికి ఖచ్చితమైన రూల్సున్నాయి. ఇక్కడ ఎవరికైనా వచ్చే ఒక కామన్ డౌట్ ఏంటంటే, అసలు ఎందుకు ఎప్పుడూ కుడివైపుకే తిరగాలి, ఎడమవైపు తిరగొచ్చు కదా? దీనికి మూలాలు ఏం చెబుతున్నాయంటే, మనం కుడివైపుకు తిరుగుతూ ఉంటే దేవుడెప్పుడూ మన కుడివైపునే ఉంటాడు. దీన్నే ధర్మమార్గమంటారు. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఇది తూర్పు నుండి పడమరకు ప్రయాణించే సూర్యుని దారిని సూచిస్తుంది. ఇది మన శరీరంలోని హార్మోన్లను బ్యాలెన్స్ చేయడానికి, మన సర్కాడియన్ రిథమ్స్ అంటే మన బాడీలోని జీవ గడియారాన్ని కరెక్ట్గా ఉంచడానికి బాగా సహాయపడుతుంది. 3వ భాగం అంకెల లెక్కలు. ఇక్కడే అసలైన ట్విస్టుంది. అదేంటంటే, ఈ ప్రదక్షిణల సంఖ్య మనం పూజించే దేవుణ్ణి బట్టి మారిపోతుంటుంది. టేబుల్ చూస్తే మీకు అర్థమవుతోంది. ఫర్ ఎగ్జాంపుల్, గణపతికి 1, 3 చేస్తాం, సూర్యుడికి 2 సార్లు, శివుడికి 3 లేదా 5 సార్లు, దేవికి లేదా విష్ణువుకి 4 సార్లు చేస్తాం. అదే హనుమంతుడికైతే 11, సుబ్రహ్మణ్యస్వామికి ఏకంగా 27 సార్లు చెయ్యాలి. పురాణాలేం చెప్తున్నాయంటే, మనం ఉద్దేశపూర్వకంగా వేసే ప్రతి అడుగు మన మనసు, మాట, శరీరం ద్వారా చేసిన పాపాలను నశింపజేస్తుందట. ఇక ఈ ప్రదక్షిణలన్నింటిలోకి అల్టిమేట్ టెస్ట్ ఏదైనా ఉందంటే అది గిరివలం. అవును, తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఉన్న అరుణాచల పర్వతం చుట్టూ ఏకంగా 14 కిలోమీటర్లు, అది చప్పులు లేకుండా నడిచే ఈ మహాప్రదక్షిణ నిజంగా అద్భుతం. ఈ దారిలో చంద్రుని రాశులతో ముడిపడి ఉన్న 8 నిర్దిష్ట లింగాల దర్శనం కూడా అవుతుంది. 4వ భాగం ఆధ్యాత్మిక కేంద్రం. ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఉన్న ఆ గొప్ప ఫిలాసఫీ ఏంటో చూద్దాం. సంస్కృత పదం ప్రదక్షిణన లోని అక్షరాలను విడదీసి చూస్తే అసలు మీనింగ్ తెలుస్తుంది. ప్ర అంటే పాపాలను పోగొట్టడం, ధ అంటే కోరికలను నెరవేర్చడం, క్షి అంటే భవిష్యత్తులో వచ్చే కర్మలను, జన్మలను నశింపజేయడం, ఇక నా అంటే మోక్షాన్ని ఇవ్వడం. చూశారా, ఒక్క నడకలో పాపాల పోగొట్టుకోవడం దగ్గర్నుంచి ఏకంగా మోక్షం సాధించే వరకు దారి ఎలా ఉందో. దీని గురించి ఆది శంకరాచార్యులవారు ఒక అద్భుతమైన ఎనాలజీ చెప్పారు. 10,008 విశ్వాలు ఆ భగవంతుని చుట్టూ తిరుగుతున్నాయని ధ్యానం చేయడమే నిజమైన ప్రదక్షిణ అన్నారు. అంటే గ్రహాలు సూర్యుని చుట్టూ ఎలా అయితే తిరుగుతాయో, మన ఉనికికి ఆ భగవంతుడే ఒక కదలని కేంద్రంగా, ఒక సెంటర్ ఆఫ్ గ్రావిటీలా ఉంటాడని దీనర్థమన్నమాట. 5వ భాగం వృత్తాకార నడక వెనుక ఉన్న సైన్స్. ఆధ్యాత్మిక విషయాలు పక్కన పెడితే దీని వెనుక ఒక భౌతిక, పర్యావరణపరమైన సైన్స్ కూడా ఉంది. ఒక మైండ్ బ్లోయింగ్ థియరీ ఏంటంటే, మన పురాతన ఆలయాలను భూమికి ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అంటే అయస్కాంత క్షేత్రాలు బలంగా ఉన్న చోట ఎనర్జీ నోడ్స్ లాగా నిర్మించారు. విగ్రహం కింద రాగి రేకులను పెడతారు. అవి భూమిలోని పాజిటివ్ ఎనర్జీని తీసుకుని బయటకు రేడియేట్ చేస్తాయి. ఆ క్లోజ్డ్ లూప్లో మనం నడుస్తున్నప్పుడు మన బాడీ ఆ ఎనర్జీని మెల్లగా అబ్జార్బ్ చేసుకుంటోంది. అదీ కాకుండా గుడిలో అలా చెప్పులు లేకుండా నడవడం వల్ల మన అరికాళ్లల్లో ఉండే యాక్యుప్రెషర్ పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి. దీనివల్ల డైజెషన్ మెరుగుపడుతుంది. అలాగే ఒకే రిథంలో లయబద్ధంగా నడవడం వల్ల మెదడులో ఆల్ఫా వేవ్స్ పెరిగి కార్టిసాల్
అంటే ఆ స్ట్రెస్ హార్మోన్ తగ్గుతుంది. ఇదొక జెంటిల్ కార్డియో ఎక్సర్సైజ్ లాగా పనిచేసి బ్లడ్ ప్రెషర్ను కూడా కంట్రోల్లో ఉంచుతుంది. ప్రదక్షిణ అయ్యాక మనం తీసుకునే తీర్థం గురించి కూడా ఇక్కడ ప్రస్తావించారు. యాలకులు, లవంగాలు, తులసి, పచ్చకర్పూరం కలిపిన ఈ నీరు మామూలు నీరు కాదు. అదొక పవర్ఫుల్ మెడిసిన్లా పనిచేస్తుంది. మన రక్తాన్ని శుద్ధి చేసి, పళ్ళు పాడవకుండా చూసి, జలుబులాంటివి రాకుండా కాపాడుతుందని ఈ మూలాలు చెబుతున్నాయి. 6వ భాగం ప్రాచీన జ్ఞానం, ఆధునిక ఆరోగ్యం. ఇవన్నీ చూశాక హిస్టరీ, హెల్త్ ఎలా ఇంటర్సెక్ట్ అవుతున్నాయో మనకు అర్థమవుతుంది. ఈ టెక్స్ట్స్ మనకు తటస్థంగా ప్రదర్శిస్తున్న విషయమేంటంటే, మన ప్రాచీన గ్రంథాలు మతపరమైన ఆచారాల ముసుగులో మనం బాడీకి, మైండ్కి కావాల్సిన పద్ధతులను మన డైలీ లైఫ్లో ఎంత సైలెంట్గా ఇమిట్ చేశాయో కదా. ఇవన్నీ ఇవాళ్టికీ మనకు పనికొచ్చే వెల్నెస్ ప్రాక్టీసెస్. ఇక చివరగా ఒక ఆలోచింపజేసే విషయం. ఇవాళ రేపు మన లైఫ్ అంతా ఎంతో గందరగోళంగా, స్ట్రెస్తో నిండిపోయి ఉంది కదా. ఇలాంటి టైంలో ప్రదక్షిణలోలాగా ఒక ఫిక్స్డ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీని, అంటే మన జీవితానికి ఒక కేంద్రాన్ని ఏర్పరుచుకుని మన మనస్సును అక్కడ స్థిరంగా ఉంచుకోవడం అలవాటు చేసుకుంటే ఈ గందరగోళాన్ని పూర్తిగా జయించి ప్రశాంతతను పొందగలమేమో కదా. ఖచ్చితంగా ఇది ఆలోచించాల్సిన విషయమే. సరే, ఈ ఆసక్తికరమైన విషయాలను మీతో పంచుకున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. మరో కొత్త అంశంతో మళ్ళీ కలుద్దాం.